కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తుందని చంద్రబాబు బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పోలవరానికి 100 కోట్లు కేటాయింపు ఏ మూలకు సరిపోతుందని నిలదీశారు. ప్రజల్ని మోసం చేస్తే తిరగనీయరని బీజేపీని హెచ్చరించారు. ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇస్తామనుకున్నాము. అలాగే క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం నిధులు ఇస్తారనుకున్నాము. అటువంటిది ఇప్పుడేమో ఏది పూర్తిగా అసలు వడ్డీ చేయి చూపింది కేంద్ర ప్రభుత్వం. అలాగే మనకి 350 కోట్ల రూపాయలు అంటే వెనకబడిన జిల్లాలు ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం ప్యాకేజ్ అన్నారు. ఎటువంటి ప్రస్తావన లేదు ఇందులో. ఇప్పుడు ఇవాళ నాడు ఇవాళ తెలుగుదేశము బీజేపీ కూటమి ఇక్కడ తెలుగు ప్రజలు గెలిపించారు ఎంతో నమ్మకంతో. అటువంటిది కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది, మోసం చేస్తుంది అని అనిపిస్తుంది. తప్పకుండా ఏమున్నా వాళ్ళు కూడా తెలుసుకొచ్చి తొందరలోనే అండి చూపిస్తాం. తప్పకుండా ఇదే ఇలా కంటున్నది, ఎవరిని వదిలేదు లేదు. వాళ్ళే ప్రజలు తిరగనివ్వరు ఇక్కడ. వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ తప్పకుండా వారు తెలుసుకునే రోజు త్వరగతిన ఉంది. తెలుసుకుని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి మన వినపాలన్నీ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. మరి మొండి వైఖరి ఇలాగే కొనసాగితే మాత్రం వారికి బాగుండదు. ఇది నేను హెచ్చరిస్తున్నాను. వాళ్ళకు కూడా తప్పకుండా ప్రజలు ఎవరిని ఇక్కడ తిరగనివ్వరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏ విశ్వాసంతో ఓటేశారో అది వాళ్ళ సకల సదుపాయాలు తీర్చవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. మీరు ఏదో ఇప్పుడు పోలవరం 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లు అదే 350 కోట్లు కరువు అంటే ఒక స్మార్ట్ సిటీ కట్టడానికి సరిపోదు. 50 కోట్లు అన్నారు ఒక్కొక్క జిల్లాకి. రైల్వే బడ్జెట్లో అరకొర ఉన్నా సరే జనం ఏదో ఈ బడ్జెట్లో మిగతా విషయాలు డెఫినెట్గా పూర్తి న్యాయం చేస్తారని చూశారు. పూర్తిగా మొండి చేయి చూపించేది ప్రభుత్వం. అది చూస్తామండి. మేము వాళ్ళని కాంట్రవర్సీ లేదు. మేము వాళ్ళని మేము విన్నపించుకుంటున్నాం. వాళ్ళతో మాకు తగిన న్యాయం చేయమని. చేయనప్పుడు మా పార్టీ అధ్యక్షులు సమాధానం చెప్పారు కదా. ఆయన చెప్పారు కదా సమాధానం. ఇంకా ఆశ ఉంది. ఎందుకంటే సొంత ప్రజలను కాదు మనకు కావాల్సింది, ఒక వ్యక్తి ప్రజలను కాదు మనకు కావాల్సింది ఒక రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక అనాథ రాష్ట్రం, ఒక దిక్కులేని రాష్ట్రం, ఇవాళ ఒక రాజధాని లేని రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని ఎలా అన్ని రకాలుగా పైకి తీసుకోవాలన్నది ఇవాళ బడ్జెట్లో కూడా చూడండి. మీరు గ్రామీణాభివృద్ధి గురించి అయితే వ్యవసాయ పరంగా అయితే మీరు చూస్తేనైతేనేమి, మౌలిక సదుపాయాల విషయాలకు చూస్తేనేమి చాలా మొండి చేయి చూపించింది మొత్తం దేశం అంతటా కూడా.